పాము కరిచి రాపోతే తాడే పాము కరిచిందని కన్న తల్లి మాటే కొడుక్కి కాకుండా పాయే. కూతురేమో పెళ్లి చేసుకుని దానింటికి అది పాయే. దాన్నేమో ఊరు పొమ్మంటాండి కాడు రమ్మంటాండి. చేయలేనురా కొడక, చేసుకోరా పెళ్ళంటే చెవుని వేసుకోడాయే. ఇదిగో ఏంటి ఎవరిని తీసుకొచ్చానో చూడు. ఎవరిని తీసుకొచ్చా? నువ్వు కోరుకున్నట్టుగా నీ కోడల పిల్లల్ని తీసుకొచ్చానే. అన్నాళ్ళుగా మాటన్న కొడుకు ఎన్నాళ్ళకి మనసు పడి ఒక పిల్లని తీసుకొచ్చాడని సంతోషపడినా హోటల్కి వెళ్ళి తినే లాపటాన్ని అప్పటేసుకొచ్చాడని ఆడవునా? ఏంటా మాటలో? ఏంట్రా ఇది? లాంపటంతో పాటు లోట్లేటు కూడా నేర్చుకున్నా. ఇదిగో చూడు, ఈ లాంపటాన్ని చూసుకుని నన్ను నానా మాట అన్నామంటే నేను సాయంత్రం ఇంట్లో ఉండను. నా కూతురింటికనే పోతా. అల్లుడు తాగొచ్చి పెళ్ళాన్ని కొట్టినా నన్ను మాత్రం బాగానే చూసుకుంటాడు. నీకు పెళ్ళామంత బెల్లమైపోయిందా? తన దూరకి అంతలేదు, మేడకు ఒక డోలన్నట్టు ఇంట్లో ఇత్తులు లేవు, తింటకు తోడట్టుకొచ్చాడు. ఏంటి మా అమ్మ వెళ్తుంటే ఆపటం లేదేంటని చూస్తున్నావా? మా అమ్మాయి అల్టాలు రాటాలు మామూలే. మా అమ్మ మనసు బంగారం, నేనంటే మహా ఇష్టం. మీ అమ్మ గొప్ప చూస్తున్నానుగా. ఈ పిల్ల కష్టం వస్తే ఒంటి మీద ఉన్నాయన్ని ఒలుసుకుని అమ్ముకు తినే రకమే గాని కష్టాలను భరించే రకం కాదని. ఆగిపోయావే పద. ఇదేనా మీ ఇల్లు? నా ఇల్లు కాదు, మన ఇల్లు. ఇదే మన ఇల్లు, బంగ్లా, ప్యాలెస్. పదా ఆగు. కుడికాలు పెట్టిరా. అబ్బా నాటకం ముగిసిందా? ఇంకా ఏమైనా ఉందా? ఇంకా ఒకే ఒక సీన్ బాకీ ఉంది. అదేమిటో తెలుసా? మేనోనని చెప్పి మా ఇంటికి వచ్చి మమ్మల్ని మోసం చేస్తావా? నువ్వు ఇష్టవి కాదు. నీకు కారు లేదు, బంగ్లా లేదు, డబ్బు లేదు, అసలు ఏమీ లేవు. అంత అబద్ధం చెప్పి మా డాడీని మోసం చేసావు, మా మమ్మీని మోసం చేసావు. ఎందుకు ఇలా చేసావు? దుర్మార్గుడా, నా ఆశలన్నీ నాశనం చేసావు. నీకేం అన్యాయం చేశాను చెప్పు. మాట్లాడు. నేను మోసపోయాను. నేనేం కావాలి? ఎవరితో చెప్పుకోవాలి? నేనెలా బ్రతకాలి? పిచ్చిదానా, బ్రతకడానికి కారు అక్కర్లేదు, బంగళాలు అక్కర్లేదు, డబ్బులు అక్కర్లేదు. హృదయం కావాలి, ప్రేమ కావాలి. ఆ రెండూ నీ దగ్గర లేవు. ఎందుకు ఊరికే గొంతు చించుకుంటావు? బస్సులో ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్టున్నావు. వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు. అమ్మ నువ్వు వెళ్ళద్దే అంటే నోటు ముచ్చాలు రాలిపోతాయా? ఆయనే ఉంటే ఇట్ట ఊరుకునేవాడా? ఆయన పోతా కొడుకుని దగ్గర పిలిచి ఏమని చెప్పాడు? మీ అమ్మ ఒట్టి పిచ్చిదిరా, జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మరి పోలా. ఇదిగో అయ్య పోతా నీతో ఏం చెప్పాడు? ఆడుట్టి అక్కుపచ్చి ఎదవా, ఆడిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పలా? మరి నువ్వెందుకు పోయా? అందుకే కాదంటా, కోడల తల్లికి కొంపలో కూడి తింటాం కట్టమైపోద్దేమోనని అయ్యగారింటికి వెళ్ళి క్యారేజ్ కట్టించుకొచ్చా. ఇదిగో తీసుకో, నువ్వు కట్ట తిని పాప కొంచెం పెట్టు. ఇదిగో ఊరందరికి అయ్యలోకు అయ్యకి అమ్మలోకు అన్నట్టు ఆ పిల్లని ఏడిపించు బాగా. అయ్యగారింటికి కొంచెం పని ఉంది, నేను వెళ్ళొస్తా అమ్మా. అమ్మ ఏం చెప్పి వెళ్ళింది? నువ్వింత తిరిగి దానికి కథ పెట్టమంది. ఊరంతకి అయ్యలోకువా అయ్యకి అమ్మలోకువా అని దాన్ని ఏం అనబోకరా అంది. నేను నిన్నేం అంటలేదు. మర్యాదగా లోపల రా, ఇద్దరం పోంచేద్దాం. పాపం ఏవేవో ఇక్కడ ఉంటాయని వచ్చిందనివి. కారు బంగ్లా లేకపోయినా రా భోంచేద్దామని అడిగే మొగుడున్నాను. రా భోంచేద్దాం. నేను రాను. ఏ ఇటు నుంచి ఇటే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నీ చెల్లెల మీద ఛాలెంజ్ చేసి వచ్చిందానివి. అది ఇంతకంటే అవమానం కదా. పోతే పోని నీతోనే అడ్జస్ట్ అయిపోతానంటావా? అన్నిటికంటే అది బెస్ట్. మరో కంటివాడికి తెలియదు. మనకు ఆకలి దంచేస్తుంది. దా భోంచేద్దాం. దేవి, మన
మనిషి ఏం చేయాలన్నా శక్తి కావాలి. శక్తి కావాలంటే భోంచేయాలి చేయాలి. అయ్యగారింట్లోంచి క్యారియరు అబ్బా వేడి అదిరిపోతుంది. దా భోంచేద్దాం. భోంచేస్తే శక్తి వస్తుంది. శక్తి వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకోవచ్చు. ఇదిగో నీకు కూడా వడ్డిస్తున్నాను. మంచి రుచికరమైన భోజనం ఇంకెక్కడా దొరకదు. ఆలోచించిన ఆశాభంగం. దా. ఆహా బ్రహ్మాండమైన చేపల కూర. ఓహో ఆహా. ఇదిగో అన్ని వడ్డించేశాను. నీకు ఆకలి అయితేనే భోంచేయి. నాకు మాత్రం ఆకలి దంచేస్తుంది. మనం ప్రారంభించేస్తున్నాం. అరే ఓహో ఆహా. ఈ అన్నం కనిపెట్టినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలండి. ఆహా ఓ ఇది చేపల కూర కాదు, అమృతం అమృతం. ఆహా అన్నదాత సుఖీభావాన్ని పంపిన వాళ్ళకి థ్యాంక్స్ అండి. అరే చిన్నవాడు అదృష్టవంతుడు, తిననివాడు దురదృష్టవంతుడు. అమ్మయ్యా నా భోజనం అయిపోయిందబ్బా. ఆహా మనిషి జీవితంలో తృప్తిగా భోజనం చేయడానికి మించింది మరొకటి లేదు. ఏ మనిషినా పుట్టే దానికోసమే కదా. చూడు నీకు కూడా భోజనం వడ్డించాను. ఆరిపోతుంది, తొందరగా వెళ్తే నువ్వు. అయ్యో నా మీద కోపంతో అన్నం పారేస్తున్నావా? ఇదిగో అన్నం పారేసి అన్నం దొరక. ఓహో ఇదా విషయం. నీకన్నా ఈ కుక్కే నయం. ఇదిగో నువ్వైనా బాగా తినవే. దానికి ఎట్టకు తినే ప్రాప్తం లేదు. తిను బాగా తిను. మంచిది కాలా? తిన్న తర్వాత తాగుదండి. ఇటు నుంచి ఇటే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నీ చెల్లెల మీద ఛాలెంజ్ చేసి వచ్చింది దానివి. అది ఇంతకంటే అవమానం కదా. పోతే పోని నీతోనే అడ్జస్ట్ అయిపోతానంటావా? అన్నిటికంటే అది బెస్ట్. నిన్ను దూరగానే కనిపెట్టేసింది. ఈ పిల్ల కష్టం వస్తే ఒంటి మీద ఉన్నాయన్నీ ఒలుచుకుని అమ్ముకు తినే రకమే గాని కష్టాలను భరించే రకం కాదని. దల్లమనే కదంటే తెప్పించా. సింగారం బంగారం గాను నీ అన్ని మీ అయిపోద్దులేరా. ఆయన అంతే ఒక్క పువ్వు కనపడితే చాలు ఆ రాత్రి కార్యంగది చేసేసేవాడు. ఇదిగో అమ్మా నువ్వు అట్ట మాట్లాడబాకలే, నాకు సిగ్గు వస్తుంది. పిచ్చి సన్నాసి. నేను ఈ పూల ఆ పిల్ల తల్లో పెడతాకి తెప్పిస్తే నువ్వు మాంసానికి సోకు చేసేవేంటి? సర్లే ఇట్రా ఆ పిల్ల పక్కన నిలబడు. ఇదిగో పిల్ల ఒకసారి ఇటు తిరుగో. చెప్పరా దమ్మిడి పనివాడైన ధర్మం చెప్పాలని కోడలు కొందన బొమ్మలా ఉందరా. ఇదిగో పిల్ల నీ ఏళ్ళ నుంచి నీ చేతిలో ఏడతండా. గుట్టో దేపో నోట్టో ముద్ద అని ఊరంతా బాలాదూరు తిరిగి వచ్చేవాడు. నీ చెంగుని కట్టేసుకుని ఆయన్ని గడప దాటకుండా చూసుకో. వస్తారా? నాకు మంచం మీద పడుకోవడమే అలవాటు. చిన్నప్పుడు ఎవరు మాత్రం ఇట్టా కాదు. ఈడయ్య మట్టుకు ఈడయ్యా పొద్దుకు అబ్బల్లో దొట్టం ఆల్చిన గుడిచిలో దొరుకునేవాడు. తెల్లారి పొద్దున అమ్మలక్కలకు మోకం చూపించడానికి సిగ్గుతో చచ్చిపోయేదాన్ని. ఏంటో ఏడాది తిరగ ముందు ఒక బిడ్డను కానీ నా చేతికిస్తే వాళ్ళని ఆడించుకుంటా కూకుంటా. అమ్మా అయ్యా ఆహా